ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఈ సంగమ యుగం చాలా చిన్న యుగం. ఈ చిన్న యుగంలోనే పరమాత్మ మనల్ని కల్పమంతటి కూడా తయారు చేస్తున్నారు. అందుకు ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా పోయినా, ఇక్కడ ఒక సెకండ్ వ్యర్థం పోయిందంటే అక్కడ సంవత్సరం పోతుంది అంటున్నారు పరమాత్మ. అంటే ఎంత విలువైన సమయం అనేది చెప్తున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? సంగమ యుగంలో ఒక సెకండ్ వ్యర్థంగా వెళ్ళిందంటే ఒక సెకండ్ కాదు, ఒక సంవత్సరం పోగొట్టుకున్నట్లే. సంగమ యుగం ఎంత చిన్నదో ఆలోచించండి. ఇప్పుడు డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నారు. మరి ఈ కొంచెం సమయంలో ఎలా తయారవ్వాలంటే అలా ఏది జంప్ చేసుకోవాలంటే అది ఇప్పుడే జంప్ చేసుకోగలరు. బాబ్దాద చూస్తున్నారు తయారయ్యే సమయం ఎంత చిన్నది అని. మరి మొత్తం కల్పానికి సరిపడినంతగా తయారవుతున్నారు. ఎక్కడ 5000 సంవత్సరాలు, ఎక్కడ 60 సంవత్సరాలు, ఇక ముందు ఎంత సమయం ఉన్నా వేల సంఖ్యలో అయితే ఉండదు కదా. అవునా కాదా? ఈ కొంచెం సమయంలో రాజాధికారిగా అవ్వాలన్నా, ఉన్నత కుటుంబంలోకి రావాలన్నా ఏం చేయాల్సి ఉంటుంది? సంఖ్యపరంగా చూస్తే సత్యయుగంలో సింహాసనం అనేది అందరికీ లభించదు కదా. మొదటిది లక్ష్మీనారాయణ సింహాసనంపై కూర్చుంటారు. కానీ లక్ష్మీనారాయణ యొక్క ఉన్నత కుటుంబంలో జన్మ తీసుకున్న వారు కూడా వారి సమానమైన గౌరవము, స్నేహం లభిస్తాయి. కనుక మొదటి రాజధాని యొక్క ఉన్నత కుటుంబంలోకి వచ్చేవారు కూడా మొదటి నెంబరే కదా. పెద్ద సింహాసనంపై కూర్చోపోయినా కానీ నెంబర్ 1 ప్రారంధమే లభిస్తుంది. లేకపోతే త్రేతయుగం వారికి కూడా మీ అందరికి సింహాసనం లభించదు. కానీ అందరికి విశ్వరాజాధికారి అవ్వాలనే లక్ష్యం ఉంది కదా. లేదా అక్కడ కూడా ఒక్క దేశానికి రాజుగా అవుతారా? అందువలన మొదటి నెంబర్ ఉన్నత కుటుంబంలోకి రావటం కూడా శ్రేష్ఠ పురుషార్థమే. అందరికి సింహాసనం లభిస్తుంది, మరికొందరికి ఉన్నత కుటుంబం లభిస్తుంది. దీనికి కూడా ఒక గుహ రహస్యం ఉంది అంటున్నారు పరమాత్మ. అంటే సత్యయుగంలో అందరికీ సింహాసనాలు లభించవు. కానీ పరమాత్మ అంటున్నారు ఇక్కడ అందరికీ సింహాసనం లభిస్తుంది, కొందరికి ఉన్నత కుటుంబం లభిస్తుంది. దీనికి కూడా ఒక గుహమైన రహస్యం ఉంది అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం సారీ అచ్చా